దసరా పండుగలోపే లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేసేందుకు కృషి చేస్తానన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ రోజు అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల డ్రైనేజీ, ట్రాన్స్ఫార్మర్లు, సెప్టిక్ ట్యాంకు, వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మౌలిక సదుపాయాల కల్పనను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. సంజయ్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదల కోసం 4520 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించామని, ఇప్పటి వరకు 3720 మంది లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేశామన్నారు. మిగతా 800 ఇండ్లను దసరా పండుగలోపే లబ్ధిదారులందరికీ అందజేస్తామన్నారు. గతంలో టెండర్ పాడిన కాంట్రాక్టర్ నష్టం వస్తుందని ఇండ్ల నిర్మాణం పనులను అర్ధాంతరంగా ఆపేస్తే నేనే చొరవ తీసుకుని ఇంకో కాంట్రాక్టర్కు అప్పగించి పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నానన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సౌకర్యాలు కల్పించాలని గత ప్రభుత్వానికి విన్నవించిన నిధులు మంజూరు చేయలేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లటంతో స్పందించిన ఆయన 32 కోట్లు మంజూరు చేశారన్నారు. నేను నా వ్యక్తిగత స్వార్థం కోసం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లలేదని, జగిత్యాల ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్లానన్నారు. పేద ప్రజల కోసం, ఈ ఇండ్ల కోసం ఈ అధికారులందరితో కలుపుకొని సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. రాజకీయాలలోకి వచ్చినప్పుడు పేద ప్రజలకు సేవ చేయాల్సి ఉంటుంది. ఇవాళ 4520 ఇండ్లు ప్లస్ పాత ఇందిరమ్మ ఇండ్లు అన్నీ కలిపితే 5000 కుటుంబాలు. ఇందులో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, వెనుకబడ్డ తరగతుల వారు, అన్ని కులాలు, అన్ని మతాల వారు ఉన్నారు. ఈ 5000 అంటే 20,000 మందికి గూడు కల్పించడం అనేది ఒక మామూలు విషయం కాదు. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక జగిత్యాల పట్టణంలో సాధ్యమైంది. చాలామంది చాలా మాట్లాడతారు. మరొక శాసనసభ్యునిగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఓడిపోయినాడు కొద్ది మెజార్టీ, కొద్దొట్టుతో ఓడిపోయిన ఫస్ట్ టైం, గెలిచినప్పుడు అత్యధిక మెజార్టీతో గెలుచు. అందుకోసం నేను అందరి సహకారం తీసుకొని నిరంతరం కృషి చేసి ఇవాళ ఇక్కడ చేశాం. కొందరు మాట్లాడచ్చు ఇక్కడైనా అంతటా కల ఖచ్చితంగా చెప్తున్నా, డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని నియోజకవర్గాలకు ఇచ్చింది, కానీ జగిత్యాలనే ఎక్కువైంది. అట్లనే మెడికల్ కాలేజ్ అంతటా ఇచ్చింది. ఫస్ట్ పర్మిషన్ జగిత్యాలకే వచ్చింది. మెడికల్ కాలేజ్ చాలా చోట్ల పెట్టారు. బెస్ట్ ప్లేస్ జగిత్యాలే. దుక్కపల్లి డబల్ బెడ్రూమ్ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మంజూరు చేయించడం. 2018లో హైదరాబాద్కు చెందిన కంపెనీ వాళ్ళు అంటే దాదాపు 7 సంవత్సరాల క్రితం తీసుకొని ఆపేస్తే ఇక 2.5 సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిరిగి, కాకపోతే మళ్ళీ గౌరీ శంకర్ ఇన్ఫ్రా అని చెప్పి మా అల్లుడు వారి మిత్రుడు